వైసీపీకి ఈసారి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. కానీ ఓట్లు మాత్రం 40% నమోదయ్యాయి. అంటే 1,32,00,000 ఓట్లు. కానీ వచ్చిన సీట్లు కేవలం 11. కూటమికి మొత్తం వచ్చిన ఓట్లు 1,76,00,000. దీనిలో 1,53,00,000 టీడీపీకి వస్తే 136 సీట్లు దక్కాయి. 20 లక్షల ఓట్లు జనసేనానికి వస్తే 21 సీట్లు దక్కాయి. బీజేపీకి 10 లక్షలు వస్తే 7 సీట్లు వచ్చాయి. కూటమికి వైసీపీకి మధ్య కేవలం 44 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉంది. దానిలో దాదాపు 40 లక్షల ఓట్లు కాపు ఓట్లే ఉన్నాయి. అవి పూర్తిగా కూటమికి జనసేనానికే దక్కాయి. అంటే కాపులందరూ పవన్ కళ్యాణ్నే కోరుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన దళిత, మైనార్టీ, బీసీలు వారి సామాజిక వర్గాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 20 లక్షల ఓట్లతో గెలిచిన జనసేనకి 21 సీట్లు వస్తే 10 లక్షల ఓట్లు వచ్చిన బీజేపీకి 7 సీట్లు వస్తే 1,53,00,000 వచ్చిన టీడీపీకి 136 సీట్లు వస్తే 1,32,00,000 వచ్చిన వైసీపీకి మాత్రం 11 సీట్లు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదనిపిస్తుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా వైసీపీ ఓటమి పాలైంది. డైరెక్ట్గా ప్రజలందరికీ ఇంటి వద్దకే సేవలు ఎడిపోయాయి. వృద్ధులకు ఇచ్చిన 3,000 ఎడిపోయాయి. చేతు ద్వారా ఇచ్చిన కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఎడిపోయాయి. ఓడరేవులు ఎడిపోయాయి. మెడికల్ కాలేజీలు ఎడిపోయాయి. ఉద్యానవనం కిడ్నీ హాస్పిటల్ ఎడిపోయింది. పరిశోధన కేంద్రాలు ఎడిపోయాయి. మచిలీపట్నం ఓడరేవులు ఎడిపోయాయి. వైజాగ్లో క్యాపిటల్ ఎడిపోయింది. కర్నూలులో లీగల్ ఆఫీసులు పెట్టినా ఎందుకు జనాలు ఓట్లు వేయలేదు? వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలో ఎందుకు దారుణంగా ఓడిపోయింది? కనీసం ప్రతిపక్షానికి కూడా వైసీపీ నోచుకోలేదా అన్నట్లుగా ఎందుకు ఓడిపోయింది? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్.